హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ ఫ్రైడే. మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6:30 అవుతుంది టైమ్. యాక్చువల్గా ఇవాళ నేను వరలక్ష్మి పూజ ఏం చేసుకోలేదు. లాస్ట్ వీక్ చేసుకుందామని చెప్పేసి ఏం చేసుకోలేదన్నమాట. ఎల్లుండి ఫ్రెండ్ది సీమంతం ఉంది. సో ఇవాళ డెకరేషన్లో అది హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాం. ఫంక్షన్ ఉందనే మేము ఈ వీక్ చేసుకోలేదన్నమాట వరలక్ష్మి పూజ. లాస్ట్ వీక్కి చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ వరలక్ష్మి పూజకి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డెకరేషన్లో హెల్ప్ చేసి అంత ఓపిక ఉండదు కదా ఈ టైంలో. అందుకని చెప్పేసి కొంచెం సింప్లిఫై చేసుకుందామని చెప్పేసి లాస్ట్ వీక్కి పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. చూపిస్తాను డెకరేషన్ అవన్నీ ఏం చేసాము, ఎలా చేసాము అవన్నీ మ్యాక్సిమం షేర్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా మా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ ఏవో కావాలి అని అన్నారనమాట. అంటే మన ప్లేట్స్ డెకరేట్ చేస్తాము అలాంటివి. అండ్ మా ఫ్రెండ్స్కి కొన్ని గిన్నెలు ఇవ్వాలి, మేము మా దగ్గర ఉండిపోయినాయి వాళ్ళవి. ఇంకా అలాంటివన్నీ తీసుకొని స్టార్ట్ అయితే అవుతున్నాము. అండ్ కొన్ని నా దగ్గర ఉన్న వడ్డానాలు ఏవో తన జ్యువెలరీకి మ్యాచ్ చేయడానికి కావాలన్నారు అవి. అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే వస్తుందన్నమాట. వాళ్ళకి ఏదో కేక్ స్టాండ్ అవి కావాలి అన్నారు. ఇంకా అవన్నీ సర్దుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మేము స్టార్ట్ అయ్యి వెళ్ళే లోపలే అంటే 6:37 ఆ టైంకి కదా వెళ్ళింది. ఇంకా వాళ్ళు వెజ్ పఫ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ఇంత పని ఉన్నా కూడా పాపం వాళ్ళు ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారనమాట. చాలా చాలా బాగా వచ్చినాయి ఆ రోజు వెజ్ పఫ్లు అయితే. అండ్ డెకరేషన్ వచ్చేసి మామ్ అండ్ డాటర్ థీమ్ లాగా ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నారు మా ఫ్రెండ్. సో ఇది అనమాట. ఇంకా మొత్తం అరేంజ్ చేశాక చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇవన్నీ కూడా రెడీగా ఈ మధ్య అవైలబుల్ ఉంటున్నాయి కదా. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ వరకు అయితే ఏదైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని DIY చేయాలి, అదంతా ఆలోచించి ముందే ప్రీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు మార్కెట్లో చాలా కిట్స్ లాగా దొరికేస్తున్నాయి అసలు. సో ఎనీథింగ్ మనకి ఏ ఐడియా వచ్చినా కూడా చక్కగా ఆర్డర్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అంటే ఏదైనా DIY చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లా. ఓకే దొరుకుతుందిలే ఎక్కడో చోట వెతికితే అన్నట్లు అయిపోయిందనమాట. ఫస్ట్ ఆ వాల్కి పెట్టేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. కానీ ఆ డెకార్ కిట్ చాలా పెద్దగా ఉంది, అంటే విడ్త్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఇంకా సరే స్టాండ్ కూడా ఆర్డర్ చేశారు వాళ్ళు సేఫ్ సైడ్కి. స్టాండ్ ఇన్స్టాల్ చేసి చెక్ చేసాము. స్టాండ్ వచ్చేసి 10x10, బట్ డెకార్ ఇంకా 10x10 కన్నా కూడా పెద్దగా ఉంది. స్టాండ్కి పెట్టడానికి ట్రై చేసామన్నమాట. ట్రై చేస్తే ఆ స్టాండ్ ఆ వెయిట్కి మధ్యలో వంగిపోతుంది. యాక్చువల్గా అది అదేంటి హెవీ డ్యూటీ స్టాండే, అయినా కూడా మధ్యలోకి వంగిపోయినట్టుగా అయిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఉన్న ప్లాన్ ప్రకారం వాల్కే పెట్టాలి. ఆ వాల్ కూడా విడ్త్ సరిపోలేదన్నమాట. చెప్పాను కదా డెకార్ చాలా పెద్దగా ఉందని చెప్పేసి. ఇంకా తర్వాత స్టాండ్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ స్టాండ్కి పెట్టి చూసాము. స్టాండ్కి పెడితేనేమో స్టాండ్ వంగిపోతుంది కదా, మళ్ళీ స్టాండ్ నుంచి బయటికి తీసి ఏ డైరెక్షన్లో కూర్చోవచ్చు, అది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈస్ట్ ఫేస్ చేసేలాగా కూర్చోవాలి అని చెప్పేసి చూస్తే దానికి పెద్ద వాల్ ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో ఆపోజిట్ సైడ్లో. సో ఆ వాల్కి అయితే ఇన్స్టాల్ చేసాము. మొత్తం 3 times ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. అంటే కిట్ ఉన్నా కూడా మాకు టైం పట్టిందనమాట. దీనివల్ల ఎటు పెట్టాలి, ఎలా పెట్టాలి, దాని వెయిట్ ఎంత ఉంటుంది ఏంటి అవి చెక్ చేసుకొని పెట్టేటప్పటికి లేట్ అయింది. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో. దీనిలో వచ్చేసి 2 green మ్యాట్స్ వచ్చాయి, దాని మధ్యలో ఒక ఎల్లో మ్యాట్ వస్తుంది అనమాట. సో ఇది ఎల్లో మ్యాట్ కింద కనిపిస్తుంది కదా, ఇది కూడా వాల్కి పుష్ పిన్స్ పెడితే ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి మేము 2 green మ్యాట్స్ పెట్టేసిన తర్వాత దానిపైన అయితే ఎల్లో మ్యాట్ పెట్టాము. ఇంకా 3 మ్యాట్స్ పెట్టేసిన తర్వాత దీనిపైన స్ట్రింగ్స్ వచ్చేస్తాయి అంతే. చాలా సింపుల్గా ఉంది ఇన్స్టాలేషన్ అయితే. బట్ ఏంటంటే మేము అటు ఇటు మార్చడం వల్ల మాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. పుష్ పిన్స్తో కూడా ఆగిపోయింది. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ పైకెక్కి అన్నీ కూడా దానిపైన వచ్చే స్ట్రింగ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ స్ట్రింగ్స్ అన్నిటికీ రింగ్స్ రావాలి. రింగ్స్ వస్తే ఏంటంటే మనం పుష్ పిన్స్ పెట్టేసుకొని చక్కగా వాల్కి పెట్టేసుకునే వాళ్ళం. కాకపోతే రింగ్స్ వాళ్ళు ఇవ్వటం మిస్ చేశారు. దానివల్ల మేము మళ్ళీ దానికి వేరే పుష్ పిన్ పెట్టుకునేటప్పటికి లేట్ అయింది. బై ది వే ఇందాక పఫ్ స్టార్ట్ చేశారు కదా, ఇక్కడైతే పఫ్ అయిపోయింది, నేను తింటున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్స్ చెప్పాను కదా పుష్ పిన్స్ పెట్టారు. ఆ స్ట్రింగ్స్ అన్నిటికీ ఫస్ట్ థ్రెడ్కి పుష్ పిన్స్ కట్టుకొని తర్వాత వాల్కి పెట్టేటప్పుడు వాటిని ఈజీగా ఉంటుందని ఇన్స్టాల్ అలా చేశారనమాట.
సో ఫైనల్గా డెకార్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. యాక్చువల్గా మధ్యలో మామీ అండ్ బేబీది అది ఉంది కదా, అది కొంచెం లావుగా ఉంది ఫోమ్. రకరకాలుగా ట్రై చేసాము, పుష్పిన్స్తో అయితే అసలు ఆగలేదు. 2-way టేప్ పెట్టాము, కొంచెంసేపటికి పడిపోయింది. ఇంకా ఏం చేసామంటే దాన్ని సూది దారంతో ఆ మ్యాట్కి కుట్టామన్నమాట. సో ఇంకా స్టేబుల్గా అలా ఉండిపోయింది. ఇంకా ఎల్లో మ్యాట్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి దానికి ఇంకా మల్టిపుల్ పుష్పిన్స్ అయితే పెట్టాము. ఇంకా అక్కడ కుడుతున్నారనమాట. ఈ వీడియోలో నేను ఎక్కువ కనిపించను, ఎందుకంటే నాకు కొంచెం బాగోక నేను జస్ట్ మాటలతో మాత్రమే హెల్ప్ చేస్తున్నాను, చేతులతో పెద్దగా ఎక్కువ ఏం చేయలేదు. నాకు ఎందుకో తెలీదు, రైట్ సైడ్ రిబ్స్లో చాలా పెయిన్ వచ్చింది ఆ రోజు. ఇంకా అలానే కూర్చొని ఉన్నాను అనమాట సోఫాలో, అందుకని నేను ఎక్కువ కనిపించట్లేదు. మీకు వీడియోలో మొత్తం షూట్ చేశాను అనమాట. ఇంకా అంతా కింద అంతా కూడా క్లీనప్ చేసేసాము. క్లీనప్ చేసేసిన తర్వాత మా ఫ్రెండ్ ఇండియా నుంచి సిల్వర్ కుందులు తెప్పించుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా గిఫ్ట్ చేశారు తనకి. మేము చూసి షాక్ అయ్యాము. ఫస్ట్ తను ఓపెన్ చేస్తున్నారు చూడండి మా ఫ్రెండ్, అది చూసి టెంపుల్లో శటగోపురం పెడతారు కదా, అది అనుకున్నాం. అది ఎందుకు తెచ్చారా వీళ్ళు అని అనుకున్నా నేను. ఏమో కన్నడ వాళ్ళకి ఏమన్నా సాంప్రదాయం ఉంటుందేమో అని అనుకున్నా. తర్వాత చూస్తేనేమో ఫైనల్లీ అది కుందులు అనమాట. చాలా పెద్ద కుందులు, చాలా బాగుంది. అంటే మొత్తం పార్టీ మొత్తానికి ఒక రిచ్నెస్ యాడ్ చేసిందనే చెప్పాలి. చాలా చాలా బాగున్నాయి ఆ కుందులు. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమో మంచిగా ఆడుకుంటుంది, అది ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఆ రోజు. అన్ని కొత్త కొత్త ఐటమ్స్ కనిపించేటప్పటికి దానికి ఫుల్గా ఎగ్జైట్ అయ్యి అన్నీ ఎంజాయ్ చేసింది. సో ఫైనల్గా ఇవి కుందులు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ హైట్ ఉన్నాయి. ఆ రోజు మా డిస్కషన్ అంతా కుందుల గురించే. ఇంత పెద్ద కుందుల అలా యూస్ చేయొచ్చు, ఇలా యూస్ చేయొచ్చు, దాంతో డంబెల్స్లా చేయొచ్చు అని చెప్పి బాగా నవ్వుకున్నాం అనమాట. బట్ చాలా చాలా అయితే బాగున్నాయి. ఇంకా దానికి కుందులకి స్ట్రింగ్స్ లాగా వెయ్యాలి అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ డెకార్ దగ్గర కూడా కింద గ్రీన్ మ్యాట్ అయితే వేసేసి దానిపైన ప్లేట్స్, కుందులు, ఇంకా చైర్ అవన్నీ పెట్టాలని చెప్పేసి యాక్చువల్ ప్లాన్. చూసారు కదా అది ఎంత ఎగ్జైట్ అవుతుందో కొత్తగా కనిపించేటప్పటికి అన్నీ. ఇంకా కుందుల చుట్టూ హ్యాంగ్ చేయడానికి ఫ్లవర్ స్ట్రింగ్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఒక రౌండ్ స్ట్రింగ్ లాగా చేసి దాన్ని కుంది చుట్టూ రౌండ్గా వేసి దాని నుంచి హ్యాంగ్ అయ్యేలాగా వేద్దామని చెప్పేసి అనమాట యాక్చువల్ ప్లాను. ఇవి ప్రీవియస్గా ఇంతకుముందు వాళ్ళ హౌస్ వార్మింగ్ టైంలో ఏదో డిఐవై చేయడానికి తను అమెజాన్ నుంచి తీసుకున్నారు ఫ్లవర్స్. సో ఆ ఫ్లవర్స్ ఇక్కడ అయితే యూస్ చేసాము. ఈ లిల్లీ స్ట్రింగ్స్, కింద వచ్చేసి లోటస్ బడ్, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అటాచ్ చేసి కింద అయితే స్ట్రింగ్స్ లాగా హ్యాంగ్ చేసాము. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే అన్ని ఈక్వల్ లెంత్ రావాలి స్ట్రింగ్స్ అని అనుకున్నాము. తర్వాత దాన్ని చేస్తున్నప్పుడు అలా అలా మాడిఫై చేసి ఒక్కొక్క లెంత్ చేద్దాము, చిన్న నుంచి పెద్దకి ఇలా షేప్ బాగుంటుంది అని చెప్పేసి మల్టిపుల్ సైజెస్లో అయితే చేసి ఇలా అయితే హ్యాంగ్ చేస్తున్నారు. సో అది ఫైనల్గా కుందులను అయితే అలా డెకరేట్ చేసాము. తన దగ్గర 2 సైజెస్ ఉన్నాయి, ఇప్పుడు పెడుతున్నవి 2 కూడా తనవేనమాట. మాకు ఇవి పెట్టిన తర్వాత ఏం థాట్ వచ్చిందంటే మన దగ్గర కూడా ఉన్న కుందులు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అని అనిపించింది. సో నెక్స్ట్ డే అందరి దగ్గర ఉన్న కుందులు తీసుకొచ్చి అక్కడైతే పెట్టాము. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్లేట్స్ అవన్నీ డెకరేట్ చేయాలి కదా, ఇంకా తన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అవన్నీ తను ఇంకా 21st డేకి అలాగా తీసుకున్న శారీస్ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే లాగా పెట్టాము. అండ్ వాళ్ళ మదర్ ఇండియా నుంచి వచ్చారు. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా అవి కూడా అన్ని ప్లేట్స్లో సర్దాము. అప్పటికి వాళ్ళ మదర్ వచ్చి 1.5 డేనే అవుతుంది. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా కొన్ని స్వీట్స్ ఇంట్లో ప్రిపేర్ చేశారు కూడా. ఇంకా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 5 టైప్స్ స్వీట్స్, ఇంకా అవన్నీ కూడా ఈ ప్లేట్స్లో అయితే సర్దేశాము. హలో, చూస్తున్నారు కదా బ్లాగ్. అయితే నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్ చేసాము. రేపు అనమాట వాళ్ళ పార్టీ. అంటే ఒకరోజు ముందే చేసుకుంటే ఏదైనా చేంజెస్ ఉన్నా, సరిగా ఇన్స్టాల్ చేయలేకపోయినా, ఏదైనా చేయాలన్నా టైం ఉంటుందని చెప్పి నిన్ననే చేసేసాము. అండ్ నిన్న వ్లాగ్ నేను అసలు ఎండ్ కానీ ఏమీ చేయలేదు ప్రాపర్గా. నేను ఎందుకో తెలీదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు రైట్ సైడ్ బస్ట్ కింద రిప్స్లో చాలా నొప్పిగా ఉంది. అసలు కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. జస్ట్ రైట్ సైడ్ తిరిగి పడుకుంటేనే రిలీఫ్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా కూడా విపరీత
విపరీతమైన నొప్పిగా ఉంది. యాక్చువల్లీ నిన్ననే కాదు ఇవాళ కూడా అసలు మార్నింగ్ నుంచి పెయిన్ గా ఉంది నాకు. అసలు పడుకోనే ఉన్నాను అనమాట. నేను ఇప్పుడే కొంచెం ఒక 5-10% రిలీఫ్ గా అనిపిస్తుంది. సరే ఇంకా శారీ ప్లీట్స్ పెట్టుకొని అవన్నీ రెడీ చేసుకుందాము, రేపు బాగానే ఉంటే కట్టుకొని వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి శారీ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. సరే ఒకసారి మీతో కూడా మాట్లాడి శారీ జ్యువెలరీ చూపిద్దామని వచ్చాను. మేమైతే భయం వేసి ఇందాక ఎమర్జెన్సీకి కూడా కాల్ చేసామన్నమాట. రైట్ సైడ్ రిప్స్ లో చాలా పెయిన్ వస్తుంది అది ఇది అని చెప్పేసి కాల్ చేస్తే డాక్టర్ చెప్పారు బాడీ కొంచెం స్ట్రెచ్ అయ్యే టైం కదా, మేబీ దాని వల్ల వస్తుందేమో అని అన్నారు. మమ్మీకి ఫోన్ చేసి అడిగితేనేమో మమ్మీ మోస్ట్లీ గ్యాస్ అయి ఉంటుంది అని అన్నారు. అండ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనేమో మేబీ బేబీ లెగ్స్ పైన ఉన్నాయేమో అందుకనే అట్లా వస్తుందేమో, అలా కూడా జరగచ్చు, నాకు కూడా అలా వచ్చింది అని చెప్పారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. నాకైతే పర్సనల్లీ ఏమో గ్యాస్ ఏమైనా పట్టేసిందేమో అని అనిపిస్తుంది. వాటి అస్సలు అర్థం కావట్లేదు. అటు తిరిగి పడుకోలేకపోతున్నా, ఇటు తిరిగి పడుకోలేకపోతున్నా. మీకు ఏమైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేసేదే చెప్పండి. ఇలాంటి పెయిన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేస్తే మీరు ఏం చేస్తే రిలీఫ్ వచ్చింది అన్నదైతే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో నేను కట్టుకోబోతున్న శారీ అయితే ఇది గద్వాల్ శారీ అనమాట. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కుట్టు బార్డర్ అనమాట, కొంచెం పెద్ద బార్డరే. నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టుకున్నాను. నాకు పర్సనల్లీ ఈ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫొటోస్ లో అది చాలా బ్రైట్ గా వస్తుంది. అండ్ కొంచెం అంటే ఈ కలర్ కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేస్తే కొంచెం ఫెస్టివ్ గా కూడా అనిపిస్తుంది. సో ఇది శారీ కంప్లీట్ గా గద్వాల్ శారీ. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఇలా సిల్వర్ అండ్ కాపర్ కలర్ లో. బార్డర్ అంతా కూడా ఇలా కాపర్ కలర్ లో వచ్చింది. ఇది యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నాను నేను, సంక్రాంతి టైంలోనో ఎప్పుడో తీసుకున్నాను. కాకపోతే దీని బ్లౌజ్ నేను 2 సార్లు కుట్టించాను. 2 సార్లు ఒకసారి మా ఫ్రెండ్తో ఇండియా నుంచి తెప్పిస్తుంటే తన సూట్ కేసే మిస్ అయిపోయింది. తర్వాత ఇంకోసారి కుట్టిస్తేనేమో మ్యాచింగ్ కరెక్ట్ గా కుదరలేదు. బ్లౌజ్ సెట్ అయ్యి నేను వేసుకునే టైం ఇప్పుడు అయింది అనమాట. చాలా రోజులు అవుతుంది. సో ఇది శారీ అయితే చాలా చాలా బాగుంది. నాకు పర్సనల్లీ పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం. దాంట్లో గద్వాల్ శారీస్ అంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే ఈజీ టు మేనేజ్ ఉంటాయి అని. నాకు ఎందుకో తెలియదు పట్టు శారీస్ అంటే ఒక ఎమోషన్ అనమాట. సో అందుకని పట్టు శారీస్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం ఎక్కువైనా అటు ఇటుగా కొనేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే పట్టు శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. నా కలెక్షన్ ఇంకా బిల్డ్ చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా నా పట్టు శారీస్ కట్టుకోవడానికి అడిగినా కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అస్సలు ఇవ్వడానికి చెయ్యే రాదు నాకు. ఎందుకంటే నేను చాలా ఇష్టంగా చాలా జెంటిల్గా యూస్ చేస్తాను. వేరే వాళ్ళు యూస్ చేస్తే మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పి నాకు భయం అనమాట. చాలా జెంటిల్గా చిన్న చిన్న బేబీస్ లాగా మంచిగా అలా స్మూత్గా ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఈ శారీ వచ్చేసి నేను నిర్మలాబాయ్ శివాని అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర మంచి పట్టు శారీ కలెక్షన్ ఉందండి, మంచి రీజనబుల్ ప్రైజెస్కి. సో మీకు కట్టుకున్న తర్వాత అయితే కంప్లీట్ లుక్ అర్థమవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే వాళ్ళ పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ నేను ఇలా చేయించుకున్నాను. సో ఇది ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత బ్లౌజ్ సెట్ అయింది అనమాట దీనికి. సో ఇది ఇలా సింపుల్గా జర్దోసి వర్క్ చేయించుకున్నాను. సో వెనకాల వచ్చేసి ఇలా నా జనరల్ మోడల్ ఇది మారదనమాట. ఇట్లానే కాన్స్టెంట్గా ఉంటుంది అన్ని బ్లౌజెస్కి. నేను ఇలానే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను కాబట్టి ఇలానే చేయించుకున్నాను. సో ఇది యాక్చువల్గా బ్లౌజ్ చేయించినప్పటికీ ఇప్పటికీ దాదాపు 2-2.5 ఇంచెస్ వరకు డిఫరెన్స్ వచ్చింది. సో ప్రతి బ్లౌజ్ ఇప్పుకోవాల్సి వస్తుంది. నేను లోపల ఎలాగో కుట్లు పెట్టుకుంటాను కాబట్టి నాకు అది కొంచెం పర్వాలేదు ఉంటాను. అండ్ ఒక శారీకి మంచి లుక్ రావాలి అంటే ఆబ్వియస్లీ మంచి జ్యువెలరీ ఉండాలి కదా. సో నేను ఆ శారీకనే స్పెషల్గా ఈ చోకర్ తీసుకున్నాను. ఇది సిల్వర్ చోకర్. సో చోకర్ అయితే ఇలా ఉంది, యాంటిక్ ఫినిషింగ్ విత్ కుందన్స్ అనమాట. సో ఇలా సింపుల్ చోకర్ అయితే తీసుకున్నాను నేను. అంటే ఇది ఫ్రెండ్ వాళ్ళ పార్టీ కాబట్టి మరీ హెవీగా వేసుకెళ్తే బాగోదని చెప్పేసి ఇలా సింపుల్గా తీసుకున్నాను. అంటే బార్డర్ ఎక్కువగా ఈ కలర్ ఉంది అందుకని చెప్పేసి యాంటిక్ బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. సో ఇది కూడా యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు లాహోయాను కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. బట్ ఈ పీస్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఎప్పుడు తీసుకుంటాను కదా సిల్వర్ జ్యువెలరీ, తన దగ్గరే తీసుకున్నాను నేను. బేసిక్గా తన దగ్గరే ఎందుకు తీసుకుంటాను మీరు అబ్జర్వ్ చేస్తే నేను వేరే ఏ సిల్వర్ పేజెస్లో కొలాబరేషన్ కూడా చేయను. ఎందుకంటే సిల్వర్ పర్చేసింగ్లో నాకు చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. నా హౌస్ వార్మింగ్ టైంలో ఒక నెక్సెట్ ఆర్డర్ చేశాను. అది నాకు వచ్చినప్పటికీ బ్రేక్ అయిపోయి వచ్చింది. నేను తనకి పిన్ చేసి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తను అస్సలు రెస్పాండే కాలేదు. అంటే బేసిక్ రెస్పాన్స్ అన్న ఇవ్వాలి కదా, మీరు ఇండియాకి పంపించండి నేను అతికిచ్చిస్తాను, లేకపోతే అట్లీస్ట్ సారీ అండి పలానా చెయ్యండి అని ఏదో ఒకటి చెప్పాలి కదా. అలా 2-3 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు వేరు వేరు వాళ్ళతోని. అందుకని నేను అప్పటి నుంచి వేరే ఎవరి దగ్గర సిల్వర్ అయితే తీసుకుని, ఎందుకంటే కొంచెం ప్రీషియస్ మెటల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. ఏదో 2-3 థౌసండ్ అంటే వదిలేసుకుంటాము, కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి ప్రాపర్గా రెస్పాన్స్
రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అని అనుకుంటాను. సో తిను ఎప్పుడు నాకు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తన ప్రాబ్లం అన్నట్లుగా చేస్తారు. అండ్ ప్రైజెస్ వైజ్ కూడా తిను హోల్సేలర్ అనమాట. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి. అందుకని నేను తిన దగ్గరే తీసుకుంటాను. దీనికి వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. దీనికి వచ్చేసి ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇది మొత్తం 92.5 సిల్వర్ అండి. దాని మీద 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్. చాలా చాలా బాగుంది. అసలు గోల్డ్కి దీనికి ఏ మాత్రం డిఫరెన్స్ అయితే అర్థం కాదు. సో తిన లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తిని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారనమాట. ఇంతకు ముందు అంతా వాట్సాప్లోనే చేసేవాళ్ళు. చాలామంది ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అడుగుతున్నారంట. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేశారు. సో మీరు ఏదైనా కావాలంటే వాట్సాప్లో అయితే తనతోని కాంటాక్ట్ చేయండి. బట్ తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది తన దగ్గర. కావాలంటే వెళ్ళి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో జస్ట్ జ్యువెలరీ శారీ చూపిద్దామని అయితే నేను వచ్చాను. మళ్ళీ రేపు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇక్కడ రెడీ అవుతున్నప్పుడు నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అంటే అంతా ఒక దాంట్లో ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది అని అనిపించింది. అందుకని దీన్ని పార్ట్స్కి అయితే డివైడ్ చేయట్లేదు. మొత్తం ఒకే వ్లాగ్లో పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపు అయితే కలుస్తాను. సో అది ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నెక్స్ట్ సెట్ చూపిస్తున్నాను మీకు. చాలా చాలా బాగా సెట్ అయింది శారీకి. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. పార్టీలో అందరూ అడిగారనమాట గోల్డా అని చెప్పి. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సిల్వర్ అని. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళేటప్పటికి యాక్చువల్గా ఈవెంట్ అంతా అయిపోయిందనమాట. అంటే బ్యాంగిల్స్ వేయడం, హారతి ఇవ్వడం అదంతా కూడా అయిపోయింది. మేము వాంటెడ్లీ అది అయిపోయాకే వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు సీమంతానికి అలానే 21st డేకి వెళ్ళకూడదు అని చెప్పారనమాట. బట్ దీంట్లో కూడా కొంతమంది వెళ్ళొచ్చు అన్నారు, కొంతమంది వెళ్ళకూడదు అని అన్నారు. సరే ఇంకా ఎందుకులే అని చెప్పేసి యాక్చువల్గా మెయిన్ ఈవెంట్ బ్యాంగిల్స్ వేయటము, హారతి ఇవ్వడము, వడి నింపడము ఇవే కదా మెయిన్ సీమంతానికి. సో అవి అయిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అవి అయిపోగానే ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేశారనమాట. ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము. అంటే అవి అయిపోతున్నాయి లాస్ట్లో ఉన్నప్పుడు ఇంకా కాల్ చేశారు. మేము బయలుదేరి వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా మేము వెళ్ళాం కదా, కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవి తీసుకున్నాము. మేము రాకముందు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు కానీ మా ఫ్రెండ్స్ కూడా. బట్ నేను వెళ్ళిన తర్వాత కొన్ని గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అలా కొన్ని తీసుకున్నాము. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి శారీ అసలు వేసుకోలేదు. నేను అప్పటి నుంచి ఎగ్జైటెడ్గా ఉన్నాను శారీ వేసుకోవాలి అని చెప్పేసి. అండ్ బంప్ కూడా ఈ మధ్య కొంచెం లైట్గా కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఒక 20-30 డేస్ బ్యాక్ వరకు అసలు ఏమీ కనిపించలేదు. ఇంకా వరలక్ష్మి వ్రతము అవన్నీ వస్తాయి కదా అన్నట్లుగా వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల సీమంతం వచ్చింది. యాక్చువల్గా నేను చెప్పాను కదా వరలక్ష్మి వ్రతము నేను లాస్ట్ వీక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్నీ కూడా కంప్లీట్గా ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఒకేసారి మళ్ళీ ఇంట్లో చేసుకొని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఓపిక ఉండదని చెప్పేసి లాస్ట్ వీక్కి పెట్టుకున్నాము. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మేము ముందే అనుకుంటాము ఒకళ్ళు ఒక వీక్ చేస్తే ఇంకొక వీక్ చేయాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే అందరం మేమే వెళ్ళాలి తాంబూలంకి, మళ్ళీ ఇంట్లో చేసుకొని ఇక్కడికి వెళ్ళి అంత క్లమ్జ్ అయిపోతుందని ముందే అనుకొని చేసుకుంటాము. అండ్ మా ఫ్రెండ్ నేను ఇద్దరం ప్రెగ్నెంట్ కదా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. జస్ట్ మెమరీగా ఉంటుందని. తన డెలివరీ చాలా ఫ్యూ డేస్లో ఉంది. సో జస్ట్ మెమరీగా ఉంటాయి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నేను ఫొటోస్ అవన్నీ కూడా నాకు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మా ఫ్రెండ్ శారీ, మా ఫ్రెండ్ జ్యువెలరీ అండ్ తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఏమైనా నచ్చితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను. ఈ బ్లౌజ్ అయితే మన లేబుల్ సచిలోనే చేసామన్నమాట. ఆ రెండు కలిపి ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. వాళ్ళు కన్నడ వాళ్ళు అనమాట. సో ఒక 1-2 ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టారు. మిగతావన్నీ కూడా నార్మల్ ఐటమ్స్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఆర్డర్ చేశారు, కొంచెం ఎక్కువ మిగిలింది. మేము తెచ్చుకొని నెక్స్ట్ 2 days కూడా ఇదే ఫుడ్ తిన్నాం అనమాట. యాక్చువల్గా నేను ఫ్రెష్గా ఫుడ్ తింటే నాకు హార్ట్ బర్న్ అవ్వటం, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవేమీ రావట్లేదు. ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ ముందు రోజు ఫుడ్ తిన్నాను అనుకోండి బాగా హార్ట్ బర్న్ అవుతుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అప్పుడప్పుడు అలా తింటున్నాం అనమాట. ఇంకా ఇల్లంతా కూడా క్లీనప్ చేసేద్దాము, మళ్ళీ మేమందరం వెళ్ళిపోతే వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ అవన్నీ అయితే అప్పటికప్పుడే తీసేసి లోపలైతే సర్దేస్తున్నాం అనమాట. డెకార్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేనైతే ఇన్స్టాగ్రామ్లో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఆన్లైన్లో తీసుకున్నామో అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇవాళ నేను వేసుకున్న జ్యువెలరీ లింక్ అలానే శారీ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఏదైనా కావాలనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీరు ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్.